ఇలా టేస్టీ ముల్లంగి అండ్ క్యారెట్ ప్లస్ ఆలుగడ్డ కాంబినేషన్తో మన ఫ్రైని ఎలా తయారు చేసుకోలేంటనేది మన వీడియో ప్రాసెస్లో నేను పూర్తి వివరం అంతా చూపించానండి. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి పూర్తి వివరం అంతా ఒక్కొక్కటి చెప్పుకుంటూ చూద్దాం రండి. హాయ్ హలో సౌజన్య సలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను క్యారెట్ ఆలుగడ్డ ప్లస్ ముల్లంగి తోటి ఫ్రై తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఇది ఫ్రై. 3 కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను. విడివిడిగా రెసిపీస్ కూడా నేను చెప్తాను, అది కూడా మీరు చేసుకుందరు. కానీ ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనము క్యారెట్ ఈ ఫ్రై తయారు చేసుకోవడం కోసం మనం ఒక ఫ్రైని రెడీ చేసుకోవాలండి. ఒక పొడిని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మనం ముందుగా ఒక పిడికెడు వచ్చేసి మనకి కొబ్బరి ముక్కలండి. అంటే మీరు మెజర్గా ఒక ఏమంటారు అరచిప్ప ఉంటుంది కదా, పెద్ద చిప్పలో నుంచి అరచిప్ప తీసేసుకోండి, సరిపోతుంది. మెల్లగా మనము వేయించేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి మనకి పల్లీలు కూడా సేమ్ అంతేను. అదెంత క్వాంటిటీ తీసుకున్నామో పల్లీలు కూడా అంతే తీసుకోవాలి. సేమ్ పల్లీలు కూడా అంతే అండి. ఒక్క పిడికెడు వేస్తున్నాను. మెజర్గా ఉండడం కోసం ఒక పిడికిడి అని చెప్తున్నానండి మీకు నేను. ఇప్పుడు మనము వీటిని అయితే బాగా వేయించుకోవాలండి. వేగుతున్నప్పుడు మనకి కొంచెం అన్ని ధనియాలు జీలకర్ర అవి కూడా వేసుకుందాము. ధనియాలు కూడా ఒక చారెడండి. పిడికిడి వేస్తలేను, గట్టిగా పిడికిడి లేదండి. జస్ట్ చారెడు అంటే ఒక 3 స్పూన్లు ఉంటుందండి. ఇవి వచ్చేసి జస్ట్ ఇవి కూడా అంతే అండి, 2 స్పూన్లు నువ్వులు. ఇవన్నీ వేయించేసుకోవాలి. నువ్వులు లాస్ట్లో వేసి వేయించుకోండి, ఎందుకంటే మనకు నువ్వులు త్వరగా వేగిపోతాయి. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంతే, 1.5 స్పూన్ అండి. ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి. మనకి చేత్తోనే అలవాటు ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చేత్తోనే చెప్పాను అనమాట. మీకు స్పూన్స్ తోటి ఇది ఉంటే స్పూన్స్ తోటి వేసేసుకోండి. ఇప్పుడు బాగా ఇవన్నిటిని వేగిపోయాయి. స్టవ్ కట్టేస్తానండి. స్టవ్ కట్టేసి నేను పక్కకు పెట్టేస్తాను ఇవి. ఇప్పుడు మనం తాలింపు కోసం మళ్ళీ గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు మనము తాలింపు కోసం నూనె వేసుకున్నానండి. నేను ఒక 3 స్పూన్లు నూనె వేసుకున్నాను. మనకి ఇది వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర కూడా వేగిపోయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకండి, ఈ 3 కూడా వేసుకున్నాము. 3 కూడా వేసేసుకుని బాగా వేయించుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని జారులోకి తీసుకున్నానండి. నేను కొంచెం అంత సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువనే వేస్తాను, మళ్ళీ ఫ్రైలో వేస్తాను అనమాట. నేనైతే ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ ఫ్రైలో కూడా కొంచెం వేస్తాను అనమాట. ఈ పొడి పట్టు పెట్టుకుంటే మనకి ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఆలుగడ్డ సపరేట్గా చేసినప్పుడు కూడా వాడుకోవచ్చు. క్యారెట్, ముల్లంగి, బీన్స్ ఏ ఫ్రై అయినా కానీ, చిక్కుడుకాయ ఫ్రై కానీ వీటన్నిటిలో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇంకొక పొడి కారం కూడా ఉంటుందండి నా ఛానల్లో, పుట్నాల పప్పు పొడి కారం. అది కూడా చాలా బాగుంటుంది. అన్ని ఫ్రైల్లోకి వాడుకోవచ్చు అది కూడా. ఇప్పుడు మనము ఇదైతే మిక్సీ పట్టుకొని మీకు పొడి చూపిస్తాను నేను. ఈ విధంగా పట్టుకోవాలండి. ఇప్పుడు మనము వెల్లిపాయలు కూడా వేసుకొని ఒక 10 వెల్లిపాయలు అండి వేసుకొని కొంచెం మనం ఫోర్స్గా పట్టుకోవాలన్నమాట. పొడి అయితే మనకి ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మనం వెల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం ఒక 2 సార్లు అట్లా పోర్స్ ఇచ్చేసి తీసేస్తే సరిపోతుందండి. ఉల్లిపాయ అయితే వేగిపోతుందండి. ఇప్పుడు మనము క్యారెట్ ముక్కలు వేసుకున్నాము. క్యారెట్ ఫ్రైకి నెక్స్ట్ వచ్చేసి ముల్లంగి వేసుకుందామండి. ఆలుగడ్డ అయితే కొంచెం సేపు అయ్యాక వేస్తాను, ఎందుకంటే ఆలుగడ్డ కొంచెం వీటికంటే కూడా త్వరగానే ఉడికిపోతుంది అనమాట. ముల్లంగి చాలామంది సహజంగా మనకు సాంబార్లో కానీ అలా వాడుతూ ఉంటాం. ఇలా ఫ్రై చేసుకొని తినడానికి ఇష్టపడరు అనమాట. ఇలా ఈ కాంబినేషన్తో చేస్తే మనకి ముల్లంగి ఆ ఫ్లేవరు చాలామందికి ఇష్టం ఉండదు కదా. ఇలా చేసినప్పుడు చాలామంది ఇష్టంగా తింటారనమాట.
నేను ఫస్ట్లో మా పిల్లలకి పెట్టడానికి నేను ఎలా చేయాలి, ముల్లంగి తినిపించాలి, ముల్లంగి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఎట్లా తినిపించాలని ట్రై చేశానమాట. అలాంటి టైంలో నాకు ఈ ఐడియా వచ్చింది. నేను వీటి మూడింటిని కలిపి ఒకసారి ట్రై చేసి చూద్దామని జస్ట్ కొంచెం క్వాంటిటీ తీసుకొని ట్రై చేశానమాట. అప్పుడు నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. నేను ఇంకా అప్పటి నుంచి ఇలాగే చేస్తూ ఉంటాను, అన్నీ తినిపించాలి కదా పిల్లలకు కూడా అనేసి. ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం దీన్ని ఇది చేద్దాము. సిమ్లోనే పెట్టేశాను, మూత అయితే పెట్టేశాను అనమాట. 5 మినిట్స్ తర్వాత చూద్దాము మనము. 5 మినిట్స్ అయిపోయిందండి. మనం ఆలుగడ్డను కూడా వేసుకున్నాము. ఆలుగడ్డను కూడా వేసేసాను. 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడికించాలి. అది ముక్క లోపల ఉడికిపోవాలన్నమాట. అందుకని నేను ఇలాగా ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మనము ఫ్రై అంతా మనము మూత తీసేది చేస్తామన్నమాట. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. ఇది కూడా మనము మూత తీసేసాను. మీరు తక్కువ చేసుకున్నాడో వేసుకోవచ్చండి. హాఫ్ కప్ వేసి, నేను ఒక్కొక్క కప్ వేసాను కదా. మీకు అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. లేదు మీకు తక్కువ మంది ఉన్నారండి, కొంచెం హాఫ్ కప్ వేసుకోండి, సరిపోతుంది. ఇలాగ మూత తీసి కొంచెం మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలండి మెల్లగా. ఇప్పుడు మనము ఈ విధంగా వేగిపోయిందండి మనకి ఈ ఫ్రై అయితే. కొంచెం చిటికెట్ పసుపు వేసుకుందాము. అదేవిధంగా సరిపడే సాల్ట్ వేసుకుందామండి. మనం ఫస్ట్ ఏమీ వేయలేదు, ఎందుకంటే వాటర్ వస్తుందనేసి ఇప్పుడు వేస్తున్నాము. సరిపడే సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ బాగా కలిపేసేసుకోవాలి. హైలో పెట్టి చేస్తే అడుగు అంటుకుంటుందండి, అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ అయితే మన ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. తర్వాత మనము ఏం వేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు చూడండి అంత బాగా మనకి వేగిపోయింది కదా. మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము. పొడి కారంలో నేను మామూలుగా వేసాను ఓవరాల్గా. ఇప్పుడైతే మనం ఫ్రైకి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా, పప్పు నాజుకు కానీ దేనికైనా, అందుకని కొంచెం కారం వేసుకున్నాను. నెక్స్ట్ మనం పట్టిన పొడి కారం ఉంది కదండి, అది కూడా వేసుకున్నాము. ఇది మీ ఆప్షనల్ అండి. పొడి కారంతోనే కారం సరిపోతుందంటే నో ప్రాబ్లం. పొడి కారంలో కారం తక్కువ వేసుకున్నాను అనే ఉద్దేశంతో నేను దీంట్లో వేస్తున్నాను అనమాట. ఇది పొడి కారం అయితే ఇలాగ పట్టుకున్నానండి. చూడండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, చాలా బాగుంటుందండి. నేనైతే ఒక 3 స్పూన్లు వేసాను, ఫుల్గా సరిపోతుంది అనిపిస్తుంది. సరిపోతుందండి. కొంచెం అడుగు నుంచి కూడా మంచిగా లేపుకోండి. చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. మనం అనుకోవచ్చు అడుగు అంటుకుంటుంది కదా, ఆలుగడ్డ వేసాము మనం, ఇవన్నీ వేసాం కదా, అడుగు అంటుకోవచ్చు అనుకుంటుండొచ్చు మీరు, కానీ ఏం అంటుకోదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వట్టి రైస్తో కూడా పెట్టుకొని తినొచ్చు. మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం పొడి కారం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం పొడి కారంలో కూడా మనము సాల్ట్ వేసుకుని ఉన్నాము, అందుకని ఇంకొంచెం తక్కువ వేసాను అనమాట. ఫ్రైలో కావాలంటే చూసి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తక్కువగానే వేసాను. ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తాను టేస్ట్ అయితే. అన్నీ ఎగ్జాక్ట్లీ సరిపోయాయండి. కారం కానీ మనకి ఉప్పు కానీ, ఉప్పు కూడా నేను లైట్గానే వేసుకుంటాను, నేను ఎక్కువ ఉప్పు వేసుకోను, లైట్గానే వేస్తాను ఫ్రైలలో, సరిపోతుందండి. అంత సింపుల్గా రెడీ అయిపోయింది కదా మన క్యారెట్ అండ్ ముల్లంగి ప్లస్ ఆలుగడ్డ తోటి 3 కాంబినేషన్తో మన ఫ్రై రెడీ అయిపోయిందండి. సింపుల్గా టేస్టీగా ఈజీగా మన ఫ్రై చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మరొకరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు నా ఛానల్ని. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాం కదా,
ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.